రాయబడి ఉంటుంది. యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు, అది ఏదైనా కానీ, వర్షిప్ అయినా, ప్రేయర్ అయినా, ఆరాధన అయినా, పరిచర్య అయినా, ఏదైనా ఇష్టం వచ్చినట్టు మనం దేవుని సన్నిధిలో ఉండడానికి లేదు. ఎందుకంటే మనుషుల ముందు లేం, మనం పరిశుద్ధులైన దేవుని ఎదుటున్నాం. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్ అని. కొంచెం నోరు విప్పండి అందరు బిగ్గరగా. అలవాటు లేని వాళ్ళు ఎవరన్నా వస్తే అలవాటు చేసుకోండి. అందుకనే ఆ దైవ జనరల్ మీటింగ్ పెడితేనంట 5-6 రోజు వరకు ప్రేయర్ వారియర్స్ అట. ఎందుకంటే వారు అన్య భాషల్లో ప్రార్థన చేసి రిసీవ్ చేసుకుంటుంటే ఈ అభిషేకం ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ముందు లేరు అనుకోండి, మాకు ఎంత స్ట్రగుల్ అవుతాం. మా చుట్టూ అలాంటి వారు ఉండాలి. ఈవెన్ సౌండ్ అయినా, మ్యూజిక్ అయినా, పాటలు పాడే వాళ్ళైనా, కెమెరా అయినా, ఆన్లైన్, ఇప్పుడు కెమెరా ఆన్లైన్ వచ్చింది అనుకోండి. చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ వాళ్ళు దేవునిలో ఉన్నారు, దేవుని పని చేస్తున్నారు, అన్యులుగా లేరు కదా వాళ్ళు. అందుకని కొన్నిసార్లు కొంతమందికి ద్వారా స్పిరిట్ బ్రేక్ అవుతూ ఉంటుంది, ఆత్మ. దైవజనుడు చెప్తుంటాడు, అది ఆ సెన్స్ ఉన్న వాళ్ళు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఆ సెన్స్ లేని వాళ్ళకి అర్థం కాదు పాపం. వాళ్ళు అనుకుంటారు ఏంటి మీ దారి మీరు వెళ్ళిపోవచ్చు కదా ఈ చుట్టూ. లేదు, వాతావరణము. ఎలీషా అంటాడండి, రాజులు వచ్చి నాకు ప్రవచనం చెప్పయ్యా, దేవుడు నాతో మాట్లాడాలి అని అడుగుతారు. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, వీణ వాయించగల వ్యక్తిని పిలిపించాడు. వీణ వాయించగలిగిన వ్యక్తి ఒక ఆయన వస్తే, వీణ వాయించగలిగిన వాడు వాయిస్తూ ఉంటేనట యెహోవా హస్తము ఎలీషాపై దిగిందట. అర్థమైతే యెహోవా హస్తం ఎవరిపై దిగింది? ఇప్పుడు చేయెత్తి చెప్పండి అందరూ, చేతులు ఉన్నవారు. ఎందుకు దిగింది? అక్కడ వీణ ఎవరి కోసం వాయిస్తున్నాడు? వీణ చెప్పండి. వీణ ఆయనకున్న టాలెంట్ని చూపిస్తున్నాడు. వీణ ఎవరి కోసం? ఆ వాయింపులో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు, అక్కడ స్తుతి జరుగుతున్నప్పుడు, అక్కడ స్తోత్రం జరుగుతున్నప్పుడు ఇక్కడ దేవుని సన్నిధి కుమ్మరించడం ప్రారంభించబడింది. చాలామంది అంటారు ఇన్స్ట్రుమెంట్, సింగింగ్ ఉంటేనే, వర్షిప్ ఉంటేనే దేవుని సన్నిధి. లేదండి, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా ఉంటుంది, మనం పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు ఉంటుంది. కానీ ఎక్కడ దేవుని బిడ్డలు ఆత్మశుద్ధి కలిగి ఆరాధిస్తారో అక్కడ దేవుని ఆత్మ పొంగి పొర్లుతూ ఉంటుంది. అందుకని సింపుల్ కాదు మందిరాల్లో నిద్రమత్తుతో వచ్చి కూర్చోవడం, ఇష్టం వచ్చినట్టు నిలబడడం, ప్రార్థన ఆరాధన లేకుండా ఉండటం. అందుకని ఉపవాస ప్రార్థనలని మీ అందరికీ 7 days. ఎందుకు? ఈ చెత్త అంతా పోవాలా, అందరు క్లీన్ కావాలా. అప్పుడప్పుడు మన ఇంటి బూజు దులిపినట్టు, మనకున్న వస్తువులన్నీ కడిగినట్టు, మన ప్రాంగణం అంతా శుభ్రం చేసినట్టు ఈ ప్రేయర్స్లో చెత్తంతా క్లీన్ అయిపోయి శుద్ధీకరించబడాలి మనం. అప్పుడే మనకి నిర్లక్ష్యపు ఆరాధన, వ్యర్థమైన మాటలు, చెత్త మాటలు అన్నీ మన నుండి బయటికి వెళ్ళిపోయి మనం ఒక శుద్ధీకరించబడిన బిడ్డలుగా మారిపోతాం. నేను మీకు చెప్తున్నాను, ఎస్తేరు దేవుని సన్నిధిలో గడిపింది దేవుని ఆలోచన తీసుకుంది. ఆమె కొరకు ప్రార్థన చేసిన మొర్దెకై యూదులు ఆమె గొప్ప విజయానికి నిలబడింది కాబట్టి ఆమె కొరకు ప్రార్థన చేశారు వారు. అందుకని మెయిన్ లీడర్స్గా ఉన్న వారి కోసం ప్రార్థన చేయటం మంచిది. వారికి దేవుడు రైట్ ఆలోచన, కరెక్ట్ ఉద్దేశం బయలుపరచాలి అంటే, మంచి ఉద్దేశం బయటికి రావాలంటే వారికి ఏం కావాలంటే వెనక ప్రేయర్ సపోర్ట్ కావాలి. కొంతమంది అంటారు దైవజనుల కొరకు వాళ్ళ కోసం మనం ఎందుకు చేయాలంటే మన కోసం వాళ్ళే చేయాలి కదా అంటారు. లేదు, దైవజనుల కొరకు మీరు ఎంతగా ప్రార్థన చేస్తే అంత ప్రత్యక్షత మీరు పొందగలుగుతారు. దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయటం మంచిది. అది రెండోదిగా యుద్ధములో ఉన్నటువంటి ముందు వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయటం మంచిది. ఎందుకంటే వారికి దైవ ప్రత్యక్షత నీ విడుదలకి కారణంగా మారిపోద్ది. అందుకని అందరూ కూడా నేర్చుకోవాలి. ఎవరైనా కానండి, ప్రార్థన చేసేవారైనా, సంఘమైనా, స్టాఫ్ అయినా, ఒక లీడర్కి స్పిరిచువల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆమెనని చెప్పండి. ఏ సపోర్ట్ ఇవ్వాలా? స్పిరిచువల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్. ఈ 3 ఇవ్వాలి ఒక లీడర్ పనిచేస్తున్నప్పుడు. ఎందుకంటే ఆ వ్యక్తి ముందుకెళ్తేనే కదా మీకు విడుదల. ఇప్పుడు ఎస్తేరు లేకపోతే విజయం లేదు యూదులకి. అన్ని వేల మంది ఉన్నా, అంత ప్రార్థనలు చేసినా ఒక లీడర్ ఉండాలా వద్దా చెప్పండి?
అంతమంది ఉన్నా, అన్ని ప్రార్థనలు చేసినా విజయము తెచ్చే లీడర్ ఉండాలి. ఆమెన్. గట్టి చెప్పాలి ఆమెనని. విజయం తెచ్చేవారు కావాలా, విజయాన్ని సమకూర్చేవారు కావాలా. ఎవరు వాళ్ళంటే ముందుండి నడిచేవాళ్ళు. అలాంటి వారికి వెనక ఒక సైన్యం కావాలా, అది ప్రార్థించే సైన్యం కావాలా, సపోర్ట్ చేసే సైన్యం కావాలా, ముందుండి నడిచే సైన్యం కావాలా. ఎందుకంటే ఆ వ్యక్తులు ముందు నిలబడతారు కాబట్టి వారి ద్వారా కొన్ని మార్గములు సరళం కాబోతున్నాయి. మీకు వినబడుతుందా? నేను కొంచెం కష్టంగా మాట్లాడాల్సి వస్తుంది. మీ అందరికి వినబడుతుందా? వినబడుతుందన్న వారు స్తోత్రం చెప్పండి. ఓకే. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నంటే, లీడర్ ఉండాల్సినటువంటి పద్ధతి ఏంటంటే దేవుని ఆలోచన తీసుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుని ఆలోచనని, మంచి ఉన్నతమైన ఆలోచన దేవుడు అనుగ్రహించాలని అనేక మంది వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని ఆలోచన అనుగ్రహించబడితే, ఇప్పుడు చూడండి, ఎలీషాకి రాజులు వచ్చి అడిగారు, అయ్యా పలానా యుద్ధ భూములు చుట్టూ సైన్యం వస్తుంది, మేము ఏం చేయాలి? వీణ వాయించగలిగిన వ్యక్తిని తీసుకురండి. వచ్చాడు ఆయన, వీణ వాయిస్తున్నాడు. వాయిస్తున్నప్పుడు ఏం జరిగిందండి? దేవుని శక్తి, దేవుని హస్తం దిగిందట ఎలీషా మీద. అప్పుడు దేవుని ఆలోచన చెప్పడం ప్రారంభించాడు వారికి. ఏ ఆలోచన? ఏ ఆలోచన? బిగ్గరగా చెప్పండి ఒకసారి. దేవుని ఆలోచన. దేవుని ఆలోచన చెప్పడం ప్రారంభించాడు. చెప్పడం ప్రారంభించినప్పుడు దేవుని ఆలోచన ఎప్పుడైతే ప్రవక్త అభిషక్తుడు దైవజనుడు చెప్తున్నాడో, శత్రువుని జయించుటకు దేవుడు వారిని నిలబెట్టడం స్టార్ట్ చేశాడు. అందుకని ఎస్తేర్ ఎందుకు అడిగిందంటే, నా నిమిత్తం ప్రార్థన చేయండి అని. దేవుని యొద్ద నుండి వచ్చే ఆలోచన ద్వారానే మనము విజయం పొందగలుగుతాం. ఆమెన్. అందుకని మీరందరూ ఈ సందర్భంగా నేను కొంచెం రిపీట్ చేసి వాక్యంలోకి వెళ్దాం. మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరి ఆలోచనలు తొందరపడి తీసుకోకండి. మీ జీవితంలో మీ బంధువులు, స్నేహితులు, ఆప్తులు, ఫ్రెండ్స్, నియర్ డియర్ వాళ్ళ ఆలోచనలు తీసుకోకండి. వినండి, అందరి సలహాలు వినండి. సలహా వినడంలో తప్పు లేదు. సలహా ఎవరైనా ఇచ్చినప్పుడు వారిని రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పు లేదు. కానీ అది సంయోచితమైంది, దైవ చిత్తానుసారమైంది కాకపోతే మనం వినొద్దు. అంటే వినొద్దు అనే సెన్స్, దాన్ని మన మనసులోకి తీసుకోవద్దు. దాని విషయమై దేవుని యొద్దనే మనం మొరపెట్టాలి. అది వ్యక్తిగత విషయాలైనా, కుటుంబ విషయాలైనా, ఆర్థిక విషయాలైనా, ఒకవేళ సేవకులైనా, వివాహ విషయమైనా, ఎవరి ఫోర్సు నీ మీద ఉండొద్దు, కానీ దేవుని చిత్తము నీ పట్ల జరుగునుగాక.